శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం, ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 120వ భాగం. దక్షిణామూర్తి మీద చేసిన మంత్రప్రయోగం. ఇక్కడ చాలామందికి ఒక సందేహం రావచ్చును. అదేమిటంటే, ఏ పాపం చేశాడని అరుణగిరి వాసి అయిన శ్రీ దక్షిణామూర్తి మీద మంత్రప్రయోగాలు చేసి చంపాలని చూడటం ఎందుకు అన్నప్పుడు, ఎవరికైతే తమ ధ్యానమునందు కుడి చెవియందు నర్మదా నది బాణలింగం ఉన్నట్లుగా కనపడుతుందో వాడు శివోహం, అనగా సాక్షాత్తు శివుడే అన్నమాట. అంటే ఈ లెక్కన చూస్తే అరుణగిరి దక్షిణామూర్తికి వీడికి ఏమీ తేడా ఉండదు అన్నమాట. అంటే కానీ అద్దంలో బింబ ప్రతిబింబములలాగా వీరిద్దరూ కవల పిల్లలలాగా కనపడతారు. కానీ నిజానికి వీరు ఇద్దరూ కాదు, ఒక్కరే గదా. ముక్తి అనేది ద్వైత స్థితి, అనగా నేను వేరు నువ్వు వేరు భావం కలిగించి ఆత్మలింగం కాస్త పరమలింగంలో ఐక్యం చెందేటట్లుగా చేస్తుంది. అదే మోక్షం అయితే అద్వైత స్థితి, అనగా ఉన్నది ఒక్కటే, అదే ఏకత్వ స్థితి అను భావం కలిగించి భిన్న భావాలు కలిగించే మనస్సును నాశనం చేసి, అనగా బింబ ప్రతిబింబాలు చూపించే మనస్సు అనే అర్థము నాశనం అయితే మనకి ఏకత్వ సిద్ధి కలిగి మనం ఆత్మలింగం కాదని పరమలింగమేనని భావప్రాప్తి కలుగుతుంది. దీనికోసమే అందరూ కూడా తమ జ్ఞానమును పరీక్షించుకోవడానికి ఈ అరుణగిరి మీద, అనగా తమ మీద తామే మంత్రప్రయోగాలు చేసుకొని చావటానికి వచ్చేటప్పుడు బ్రతకటానికి ఏర్పాట్లు చేసుకొని వచ్చి ఈ ప్రయోగాలు చేస్తున్నారని నాకు అర్థమయ్యింది. ఎందుకంటే మనమంతా కూడా కోరికలేని సమాజం చూడాలని కోరిక పెట్టుకొని సాధన చేస్తున్న ఆత్మజీవులే. ఎందుకంటే మోక్షం పొందాలి అనేది కూడా కోరికయే కదా. ఈ కోరిక కోసం రూపం లేని మన మనస్సు కాస్త రూప భావ ఆలోచన ఆత్మస్వరూపంగా ఏర్పడింది. మోక్షం అంటే మనస్సు లేని స్థితి, అనగా ఇది పొందామో లేదో తెలియని అయోమయ వింత స్థితి, అనగా చచ్చేవాడికి తను చచ్చానని ఎన్నటికీ తెలియని స్థితియే నిజమోక్ష స్థితి. దీనిని అనుభవంగా మనం పొందామో లేదో తెలియటానికి ఈ అరుణగిరి మీద మంత్రప్రయోగాలు చేసి ఆయనను జయించినట్లయితే మనకి మోక్షానుభూతి కలుగుతుందని ఈ ఏర్పాట్లు చేయటం జరిగింది. అనగా శ్రీశైలం నంది త్రిశూల శిఖర దర్శనము, అలాగే కాశీలో నీడ చూపించని బావి ఉన్నట్లుగానే ఈ అరుణాచలంలో ఈ ఏర్పాటు చేశారు. ఎవరైతే పూర్ణస్థితికి వస్తారో వారి మనోదృష్టికి ఇప్పటికీ ఈ గిరి చుట్టూ సప్త ఋషుల ప్రయోగాలు చేసి సృష్టించిన ఏనుగు, పులి, పాము, జింక, కుక్క, అస్థిపంజరాలు, ప్రేతాత్మలు, భూతాలు, మంత్రదేవతలు, శంఖ ప్రయోగాలు ఈ అరుణగిరి నాశనం చేసే విశ్వ ప్రయత్నాలను చూడవచ్చును. అరుణగిరి మంత్రగీత శక్తి, అగిరి ప్రదక్షిణ శక్తి, అష్టలింగాల దిగ్బంధన శక్తిని మన భౌతిక నేత్రాలతో చూడవచ్చును. అలాగే దక్షిణామూర్తి రూపం కూడా మన భౌతిక నేత్రాలకి అర్ధరూపముగా, అనగా జగ్గి వాసుదేవ ఆశ్రమంలో ఉన్న 112 అడుగుల ఆదియోగి శివస్వరూపమే అరుణగిరి యందు కనిపించే ఈయన భౌతిక రూపం అన్నమాట. ఇక త్రినేత్ర దృష్టికి ఈ రూపం మనకి శ్రీ శంకరాచార్యుడు చెప్పిన శ్రీ దక్షిణామూర్తి స్తోత్ర వర్ణములో వర్ణించినట్లుగా ఈయన ఆత్మరూపము ఆత్మస్వరూపము కనపడుతుంది. ఈ రెండు రూపాలు కూడా మనకి ఈ గిరియందు కనిపించటం లేదంటే ఇక మన సాధన పరిసమాప్తి అవ్వకపోవాలి అన్నమాట. అలాగే మనకి ఈ క్షేత్రంలో సిద్ధి పొందిన ఆత్మజ్ఞానుల ఆత్మ శరీరాల దర్శనం మొదలుకొని గిరి అగ్రభాగంలో స్వయంభూ పద్మాకార అగ్నిలింగము, ధ్యానయోగి అయిన సదాశివుడి దర్శనము, అమ్మవారి అభయహస్త దర్శనము, మహాలక్ష్మి స్వరూప అనుభవ దర్శనము, దక్షిణామూర్తి రూప దర్శనాలు, గిరి లోపల ఉన్న అగ్నితీర్థ దర్శనము, అగ్నిబిందు దర్శనముతో మన మనోదృష్టి దర్శనాలు సంపూర్తి అవుతాయి. దీనికి సూచనగా మనకి ఈ క్షేత్రంలో ఉన్న పంచముఖ దర్శనా ప్రాంతంలో మనకి ఒక పద్మాకార శివలింగం,
దానిని కింద నల్లని పంచ శివలింగాలు, దీని కింద ఒక ఆటవిక అరుణయోగి ఉంటాడు. అంటే దీనిని బట్టి చూస్తే మనకి అరుణగిరి మీద మనోదృష్టితో చూస్తే అరుణజ్యోతి దర్శనము, అందులో పంచ శివలింగాలు అనగా పద్మాకార, పంచలోహ, స్ఫటిక, నల్లని, తెల్లని, పాదరస ఇలా పంచ శివలింగాలు దర్శనం, అటుపై శ్రీ మేధా దక్షిణామూర్తి దర్శనము అవుతుందని, అవ్వాలని అక్కడ పూర్విక మహర్షులు మనలాంటి వారికి తెలియటానికి ఈ విధమైన ఏర్పాటు చేశారు. ఇలా ఎవరికైతే ఈ అరుణగిరి యందు తమ మనోదృష్టికి ఈ మహత్తర దృశ్యాలు దర్శనమవుతాయో వారికి ఈ జన్మ ఆఖరి కర్మ జన్మ అవుతుంది. పునరపి జననం పునరపి మరణం లేని మోక్షప్రాప్తి ఖచ్చితంగా పొందుతారు. అందుకు నా దేహ జన్మయే మీకు సాక్షీభూతము. అలాగే ఈ దృశ్యాలు మన శరీరంలో ఎవరికైతే చూడగలుగుతారో వారే నిజపూర్ణ బ్రహ్మజ్ఞాని, వారే మోక్షగామి. ఎలా అంటే మన మూలాధార చక్రమునందు పంచలోహ శివలింగము, అలాగే వరుసగా విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర, హృదయ చక్రాలలో స్ఫటిక, నల్ల, తెల్ల, పాదరస శివలింగాలు ఉన్నాయి. అలాగే మన బ్రహ్మరంధ్రం నందు అరుణగిరి యొక్క అరుణజ్యోతి అనగా బ్రహ్మజ్యోతి దర్శనమవుతుంది. మన బ్రహ్మరంధ్ర గుహయే మన అరుణగిరి గుహ అవుతుంది. మన మెదడే అరుణగిరిగాను, మెదడులోని పిట్యూటరీ గ్రంథియే మన దక్షిణామూర్తిగాను, మన కపాల అగ్రభాగం అనగా నుదురు భాగమంతా కూడా అరుణాచల క్షేత్రముగా దర్శనమవుతుంది. ఇలా ఎవరి దేహం దేవాలయంగా కనపడుతుందో సాధన అంతిమస్థితి అయినవారే అరుణగిరి యోగి అవుతారు, మారతారు. ఈ స్థితిని ఈ దేహం పొందటంతో నేను ఇంత వివరంగా చెప్పగలుగుతున్నాను. నిజానికి ఈ క్షేత్రం దక్షిణామూర్తి రూపమైతే ఉజ్జయిని క్షేత్ర జ్యోతిర్లింగం దక్షిణామూర్తి శివలింగం అవ్వడం విశేషం. ఇలా ఈ దర్శనాలు మనకి పూర్తి అయితే మనం ఈ క్షేత్రంలో చేసే శివతారక మంత్ర తపస్సు పూర్తి అయినట్లే. దీనికి 13 రోజుల నుంచి 13 సంవత్సరాలు పడుతుంది. ఈలోపు మనకి ఈ దర్శనాలు సంపూర్తి కాకపోతే మొహమాటం లేకుండా ఈ క్షేత్రం నుండి మన ప్రమేయం లేకుండా అహం అడ్డు వచ్చి గొడవలేర్పడి వెళ్ళిపోయిన యోగులు కూడా ఉన్నారు. అలాగే కొన్ని దర్శనాలు పొంది అరుణజ్యోతిగా మారకుండా ఈ గిరి అంతర్గత గుహలయందు ఆత్మ శరీరాలతో సాధన చేస్తున్న యోగులు ఉన్నారు. ఈ అరుణగిరి యందు నా దేహ మాంస భౌతిక నేత్ర దర్శనాలు అలాగే నా మనోదృష్టి నేత్ర దర్శనాలు సంపూర్తి కావటంతో ఇంత వివరంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే నా ఆది జ్ఞానజన్మ గౌతమ మహర్షిదని చెప్పాను కదా, ఆ జన్మలో నాకు పూర్ణాగ్ని బిందు దర్శన ప్రాప్తి కాలేదు. అది ఇప్పుడయ్యింది. కాకపోతే రుభు మహర్షి కూడా మొదటి నుండి ఏమీ లేదని అంతా శూన్యమేనని చెబుతూ వచ్చి చివరికి అరుణగిరిలోని దక్షిణామూర్తి దర్శనం పొందటంతో ఈయనే శాశ్వతుడు, నిత్యుడు అని ఒప్పుకొని రుభుగీత రచించి చెప్పడం జరిగింది. చివరికి నేను కూడా ఇదే చేశానని నాకు అర్థమయ్యింది. అందుకే రమణ మహర్షి తన సమాధి మీద జరిగేది జరగక మానదు, జరగనిది ఎన్నటికీ జరగదు, అంటే మనం ముక్తి జీవులమేనని, మోక్షజీవిగా మారటం ఎన్నటికీ జరగదని ఆయన చెప్పకనే చెప్పిన అనుభవనగ్న సత్యం అని తెలియటానికి నాకు 32 సంవత్సరాలు పట్టింది. అనగా మనలో జ్ఞానం ఉన్నంత వరకు దక్షిణామూర్తి కనపడుతూనే ఉంటాడు. జ్ఞానరాహిత్య స్థితియే మోక్షమవుతుంది. అనగా అగ్ని వలన జ్ఞానాగ్ని, దీని వలన ఆలోచనలు, దీని వలన అహము, దీని వలన ఆత్మరూపము, దీని వలన భావాలు నిరంతరంగా మనకి కలుగుతున్నాయి. పోనీ వీటన్నింటినీ కారణ ఆధారభూతమైన అగ్నిబిందువును నాశనం చేద్దామంటే అది నాశనం కాదు, పూర్ణ బిందువుగా మళ్ళీ విభజన చెందుతుంది. అంటే ప్రవహించే పాదరసమును చేతితో విభజన చేస్తే అది పూర్ణ బిందువులుగా మారి ఎలా అయితే విడిపోతుందో అలా ఈ పూర్ణ అగ్ని బిందువు తత్వం ఉన్నదని, అనగా ఏకపూర్ణ బిందువు నుండి 6 తత్వాలతో ఉన్న 3 పూర్ణ బిందువులు అనగా త్రిమూర్తులు విభజన చెందారని,
ఆపై 1, 3, 5, 7, 9, 11, 13, 15 అనగా 64 పూర్ణ బిందువులుగా ఏర్పడినాయని, ఇవి కాస్త 64 కోట్ల నుంచి 500 కోట్ల ఆత్మ పూర్ణ బిందువులుగా మారి అండపిండ బ్రహ్మాండాలుగా మారినాయని, పైగా అరుణబిందు కాంతిని ఆకులు తింటాయి, వాటిని మేకలు తింటే, వీటిని పులులు తింటే, వీటిని మృత్యువు తింటే, దీనిని కాలము తింటే, దీనిని మహాకాళిక తింటుంది. ఈవిడే 3 ప్రకృతులను తిని 4వ ప్రకృతి అయిన అరుణక్షేత్రమునకు వచ్చి పూర్ణాగ్ని బిందువును తినే లోపల ఇక్కడ దక్షిణామూర్తి కాస్త ఈమె ముందు బాలశివుడిగా మారి ఏడుస్తూ కనిపించగానే ఉగ్రరూప కాళీమాత కాస్త శాంతమూర్తిగా మారి చంపడానికి వచ్చిన విషయం మర్చిపోయి, అనగా అపస్మారక స్థితిని పొంది చంపే శివుడికి ఒక తల్లిగా మారి చనువాలు ఇస్తుంది. ఈ లెక్కన ఇక మనకి మోక్షం ఏమొస్తుంది? నా బొంద, నా బూడిద. అసలు మేధా దక్షిణామూర్తికి శాశ్వత మరణం పొందాలని అనుకోవడం లేదని చాలామంది అనుకుంటారు. కానీ ఆయన కాదు, ఆయన బింబమైన మనము శాశ్వత మరణం పొందాలని అనుకోవటం లేదు. ఈ ఆలోచన చేస్తున్నాం కానీ ఆచరణ చేయలేకపోతున్నాము. అనగా బతకడానికి ఏర్పాట్లు చేసుకొని చావడానికి ప్రయత్నాలు మనం చేస్తున్నాము. ఆయనేమీ చెయ్యడు, ప్రతిదానిని సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు, అద్దంలోని ప్రతిబింబంలాగా. ఎందుకంటే అరుణగిరి అద్దము ఇది ఆత్మ పదార్థ స్వరూపంగా ఈయనను చూపిస్తోంది. పదార్థమాయను దాటితే కానీ యథార్థ మోక్షమునకు మనకి లభించదని, అది ఎన్నటికీ ఎవరికీ సాధ్యపడదని, ఎందుకంటే బలహీనత లేని బలవంతుడిని ఇంతవరకు భగవంతుడు సృష్టించలేదని తెలియటంతో నేను కూడా మౌనం వహించి ఆత్మసన్యాస దీక్ష తీసుకొని ఈ అరుణాచల క్షేత్రంలో ఈ జన్మలో పంచముక్తులలో ఏ ముక్తి వస్తుందో తెలుసుకోవటానికి ఈ దేహం కాస్త అరుణగిరి యాత్ర ఆరంభించింది. ఈ దేహము కాస్త అరుణాచల క్షేత్రమునకు చేరుకుంది. యథావిధిగా అక్కడున్న శివలింగ దర్శనాలు, గిరి ప్రదక్షిణము పూర్తి చేసుకొని కాషాయ వస్త్రంతో ఆత్మసన్యాసి దీక్షను తీసుకొని ఒక అంతర్గత గుహకు చేరుకొని అక్కడ శివరామ తారక మంత్రమైన నమశివాయను ఒక ధ్యాన తపస్సుగా చేయడం ఆరంభమయ్యింది. 48 నిమిషాల నుండి మొదలై 20 గంటలకు పైగా అవిశ్రాంతి 41 రోజులు కొనసాగుతూ ఉండగా నాకు ఎటువంటి ధ్యాన అనుభవాలు కలగలేదు. నా మంత్ర సాధనలో నాకే తెలియని ఏదో లోపం ఉన్నదని నా మనస్సు గోలపెట్టసాగింది. ఇది ఇలా ఉండగా ఒకరోజు నాకు కాశ్యాంతు మరణం అనే శ్లోకం వచ్చింది. దీని వలన అరుణాచల అను నామస్మరణ వలన ముక్తి లభిస్తుందని తెలిసింది. కానీ నేను నిత్యం చేసే నమశివాయ మంత్రానికి అలాగే అరుణాచల మంత్రానికి గల తేడా ఏమిటో నాకు అర్థం కాలేదు. కొన్ని రోజులు పోయిన తరువాత నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఇందులో ఒక శ్లోకం ఉంది. అదేమిటంటే ఓం నమశివాయ అనేది యోగ పంచాక్షరి అని, అదే అరుణాచల శివ లేదా అరుణాచల లేదా అరుణాచల అరుణ శివ అనేది జ్ఞాన పంచాక్షరి అని, దీనిని ఒకసారి స్మరణ చేస్తే నమశివాయ మంత్రమును 3 కోట్లు చేసినంత ఫలితం వస్తుందని ఈ శ్లోకం చెప్పేసరికి నాకున్న శోకం పోయి అరుణాచల శివ అను మంత్రమును చేయటం ఆరంభించాను. కొన్ని రోజుల తర్వాత నాకు ఒకరోజు ధ్యానమునందు తీవ్రమైన ధ్యాన తపస్సులో ఉండగా నా మనోదృష్టి యందు అరుణగిరి అలాగే దీనికి చుట్టూ ఉన్న 4 శిఖరాలు కనిపించిన మరుక్షణంలో ఈ అరుణగిరి కాస్త అగ్నితో ఉన్న పరమలింగంగా దర్శనమయ్యింది. ఆ తర్వాత దీని ముందు ఉన్న 4 శిఖరాలు కాస్త బ్రహ్మమానస పుత్రులైన సనందాదులుగా అనగా వారిగా లీలగా అగుపించారు. ఆ తరువాత ఈ అరుణగిరి కాస్త అర్ధనారీశ్వరంగా, పరాశక్తిగా, గణపతి, కుమారస్వామి, నందీశ్వరుడిగా సజీవమూర్తులుగా దర్శనమిచ్చారు. ఈ ధ్యానానుభవం నిజమని అనుటకు నిదర్శనంగా నా దగ్గరికి శ్రీ మేధా దక్షిణామూర్తి, బాలాదేవి, గణపతి, కుమారస్వామి, నంది విగ్రహమూర్తులు రావటం జరిగింది.
వీటిని నా నిత్యం 64 దైవీక వస్తువులతో పాటు నిత్య అరుణాచల పూజలో ఉంచడం జరిగింది. ఆ తరువాత ఎంతోమంది గుప్తయోగులు, పూర్ణ జ్ఞానులు, అస్థిపంజరాలు, సకల దైవ స్వరూపాలు, వివిధ లోకాలలో ఉన్న పుణ్యాత్మ జీవులు కాస్త తమ ఆత్మ శరీరాలతో ఈ కొండ అగ్రభాగం చుట్టూ 3 లేదా 5 ప్రదక్షిణలు చేసి ఈ అగ్రభాగంలో ఉన్న దీపజ్యోతి స్థానములో ఉన్న బ్రహ్మరంధ్రం గుండా లోపలికి వెళ్ళటం లీలగా నాకు కనిపించింది. ఆ తరువాత కొన్ని క్షణాలకి ఈ గిరి అగ్రభాగంలో దీపజ్యోతి స్థానములో పద్మాకార రాతి అగ్ని శివలింగం అగుపించింది. దీని పక్కనే ఉన్న రుద్రపాదాల స్థానములో నాకు కాస్త హిమాలయ కైలాస పర్వత ఆదియోగి అయిన సదాశివుడు కాస్త ధ్యానయోగిగా మారి ధ్యాన తపస్సు చేస్తున్న ఆత్మస్వరూపం దర్శనమయ్యింది. అంటే ఈ క్షేత్రానికి ఆదిశివుడే క్షేత్రపాలకుడిగా, క్షేత్ర దైవంగా, శ్రీ మేధాదక్షిణామూర్తిగా ఉండటం జరుగుతోందని నాకు అర్థమయ్యింది. మరి ఈ దక్షిణామూర్తి దర్శనం ఇంకా కలగటం లేదని అనుకుంటున్న సమయంలో నాకు ధ్యానభంగం అయ్యింది. అప్పుడు ఆత్మవిచారణ చేసుకుంటే, రమణ మహర్షి అనుభవాల ప్రకారంగా చూసుకుంటే, ఈ అరుణగిరి లోపల ఉన్న అంతర్గత గుహయందు సిద్ధయోగిగా ఆత్మస్వరూపంతో శ్రీ దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి స్వరూపంతో సజీవమూర్తిగా ఇప్పటికీ ఆవాసం చేస్తున్నారని, కాకపోతే ఈయనను భౌతిక దేహంతో కానీ భౌతిక నేత్రాలతో కానీ దర్శించుకోవటం ఎన్నటికీ సాధ్యపడదని చెప్పిన విషయం నాకు లీలగా గుర్తుకు వచ్చింది. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఈయన దర్శనం ఎలా పొందాలో నాకు అర్థం కాలేదు. మళ్ళీ నేను తిరిగి ధ్యానంలో కూర్చున్నాను. నా మనోదృష్టి యందు యథావిధిగా ఎప్పటిలాగా కనిపించే ఒక స్త్రీమూర్తి కుడి అరచెయ్యి కనిపించసాగింది. ఈసారి ఈ చెయ్యి మీద చిదంబర క్షేత్రంలో నా కంఠమునందు పెకిలించిన స్ఫటిక జ్ఞాన శివలింగం దర్శనమయ్యింది. అంటే ఈ మహాతల్లి ఎవరో కానీ నా శివలింగమును ఇంకా భద్రంగానే దాచిందని అనుకునే లోపులే ఈ చెయ్యి తన లోగడ 6 మణులు చూపించిన చెయ్యి ఒకటేనని నేను తెలుసుకునే లోపుల ఈ చెయ్యి అనేది ఈ క్షేత్ర అమ్మవారిది అని గ్రహించేలోపు ఈ శివలింగమును ఒక అంతర్గత సొరంగ మార్గంలో ఉన్న జలంలో పడవేసినట్లుగా లీలగా నాకు అగుపించింది. ఈ మార్గం చూడగానే నా సాధన కాస్త సహస్ర చక్రంలో ఉన్నప్పుడు ఈ మార్గం ద్వారా నా సూక్ష్మ శరీర యానంతో శ్రీ మేధాదక్షిణామూర్తి అర్ధశరీర భాగదర్శనం చేసుకున్న విషయం నాకు జ్ఞాపకం వచ్చింది. అంటే ఇప్పుడు ఈయనను పూర్ణ జ్ఞానముతో పూర్ణస్వరూప దర్శనమును తన జ్ఞాన శివలింగ యానముతో ఈ ఆత్మశరీర యానం చేసి దర్శనం పొంది ఆపై తన ఆత్మలింగం కాస్త ఈ పరమలింగం నందు కైవల్య ముక్తియగు మోక్షమును పొందుతుందని ఈ దేహానికి జ్ఞానస్ఫురణ పొందటంతో ఈ దేహాత్మ కాస్త ఆత్మానంద స్థితి పొందసాగింది. ఎన్నో కోటానుకోట్ల సంవత్సరాల పాటు అవిశ్రాంతిగా ఎన్నో కోటానుకోట్ల జన్మలు ఎత్తి నానా అగచాట్లు పడి ఆత్మశాంతిని పొందలేదు. ఇప్పుడు ఈ తరుణంలో అరుణగిరి యందు తన ఆత్మకి శాశ్వత మరణమును పొంది ఆత్మశాంతి పొందుతుందని ఘంటాపదంగా తెలియటంతో ఈ దేహాత్మకి అలవికాని అలౌకిక ఆత్మానంద స్థితిలో ఉండిపోసాగింది.